హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈరోజు అయితే కరివేపాకు పొడిని చూసేద్దాము. యూజువల్గా నేను బయట కొనుక్కుంటాను, అయితే ఈ మధ్యన అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నానండి. మరి కరివేపాకు పొడి చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. కరివేపాకు హెయిర్కి అన్నిటికీ కూడా చాలా మంచిది కదా మన స్కిన్కి. సో కరివేపాకు నీట్గా శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేశాను. ఈలోగా మనం కొంచెం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి పొట్టు మినపప్పు, నార్మల్ మినపప్పు రెండింటిని కలిపేసి చక్కగా ఈ విధంగా దూరగా వేపి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసాను. దీనివల్ల ఏంటంటే గింజల వరకు చక్కగా వేగుతుంది. దాని తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసి పెట్టేశాను. సో వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత కొంచెం ఒక వెల్లుల్లి, ఒక ఇంచంత చింతపండు కూడా యాడ్ చేసి చక్కగా వీటిని బాగా మిక్సీ చేసి చక్కగా ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. అయితే ఈ పొడి అయితే ఇడ్లీకి, దోసకి కాదండి, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.